హలో అండి అందరికీ. అమెరికా నుండి ఇండియాకి మా ప్రయాణం ఎపిసోడ్ 3కి వెల్కమ్. స్కూల్స్ అదర్ కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో చదివించాలి అనుకున్నప్పుడు ఈ లాంగ్వేజెస్ మీద ఎటువంటి అవగాహన లేని స్టూడెంట్స్ని ఇండియాలో చదివించాలి అనుకుంటే ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే ఐబీ అండ్ ఐజీసీఎస్సి. ఐజీసీఎస్సి అనేది ఈ కేంబ్రిడ్జ్ కరికులంని ఫాలో అవుతుంది. మీరు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ఐబీ అయినా తీసుకోవచ్చు, ఐజీసీఎస్సి అయినా తీసుకోవచ్చు. అండ్ నేను ఐబీ తీసుకున్నాను. లాంగ్వేజెస్ ఎలా ఉంటాయనంటే యూజువలీ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్. ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజెస్లో మీరు ఆ టూ ఏవైనా ఆప్షన్స్ తీసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ తీసుకున్నాను. కొంతమంది ఫ్రెంచ్, మ్యాండరిన్ ఆర్ స్పానిష్ ఇలా తీసుకుంటారు. థర్డ్ లాంగ్వేజ్, నేను కర్ణాటకలో ఉంటున్నాను కాబట్టి కన్నడ కంపల్సరీ అన్నారు. సో నేను కన్నడ తీసుకున్నాను. ఆ కన్నడ తీసుకునేటప్పుడు నేను స్కూల్ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఒకటే, మా పిల్లలకి కన్నడ గురించి ఎటువంటి అవగాహన లేదు, ఇప్పుడు నేను తీసుకొచ్చి వాళ్ళని కన్నడ క్లాస్లో జాయిన్ చేస్తే మీరు ఎలా టీచ్ చేస్తారని అడిగాను. ఈ ఐబీలో బిగినర్ లెవెల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక లాంగ్వేజ్ మీద ఎటువంటి అవగాహన లేని పిల్లల్ని ఆ లాంగ్వేజ్లో మనం జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ ఆల్ఫాబెట్స్ నుంచి నేర్పిస్తారు. ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళు ఏ గ్రేడ్లో అయినా ఉండనివ్వండి, వాళ్ళని బిగినర్స్గానే ట్రీట్ చేస్తారు. నేను బెంగళూరుకి మూవ్ అవుతున్నాను కాబట్టి బెంగళూరులో ఏ స్కూల్స్ ఉన్నాయనేది నేను ఫస్ట్ రీసెర్చ్ చేశాను. నేను మీకు బెంగళూరులో ఏ ఐబీ స్కూల్స్ ఉన్నాయి అండ్ వాటి ఫీ స్ట్రక్చర్ ఎంత అని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ చెక్. అంటే మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఐబీ గురించి, నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆ పాయింట్స్ అన్ని కవర్ చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.